ఫోటో షూట్ చేస్తున్నా అనుకుంటున్నావు మా ఫోటో పోజ్ ఇస్తున్నాడు కాపోయబ్బో నేను వెతిని హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నామండి ఈ రోజు పొద్దున అయితే వీడియో షూట్ చేస్తున్నాం ఎప్పుడంటే 7:30 అంతే అవుతుంది కేవలం మా శ్రద్ధ అయితే ఇప్పుడే లేచింది ఒక 10 minutes అయింది తానం చేయలే ఏం చేయలే ఇప్పుడు లేచి బయటకు వచ్చేసింది బాగా ఏం చేయలేదు నేనైతే మొత్తం పని కంప్లీట్ చేసేసిన వర్క్ అంతా కంప్లీట్ అయింది ఒక వంట చేయలేదు పాలుగా పెట్టిన పాలు కూడా మా చిన్నగా దాయిపోయలేదు చపాతీలు ఇంకేం చేయలేదు ఫస్ట్ అయితే వీడియో షూట్ చేద్దామని ఎందుకంటే 3 days నుంచి అయితే అసలు మేము అయితే గార్డెన్ లో ఉన్నాము గార్డెన్ లో ఉన్న అయితే గార్డెన్ లో మేము అప్పుడు చిన్న చిన్న విత్తనాలు పెట్టాం కదా అప్పుడు తీసుకొచ్చినాం చాలా ఎన్ని రోజులు అవుతుంది పెట్టి 20 days అయిపోతుంది 20 days దాకా అవుతుంది పెట్టి అవి ఏమేమి మొక్కలు పెట్టాము మరి మొలిసినాయా మొలవలేదా ఎంతవరకు మొలిస్తే ఎట్లున్నాయి అనేది చూపిద్దామని చెప్పి వచ్చాం మనం మళ్ళీ వాటికి ఏమైనా వేసినామా ఏమేమి వేస్తే ఒకవేళ అని చెప్దాం అనుకుంటున్నాము మళ్ళా ఎందుకంటే పొద్దున్న ఎందుకు చేసామంటే మధ్యాహ్నం మా ఫ్రెండ్ కొడుతుంది మేము 3 రోజులు తీస్తాను తీయనే తీయలేదు కాబట్టి పొద్దున్న స్టార్ట్ చేసి తీసేస్తే అయిపోతే చూసి అడుగుతారు కూడా అక్క మరి చెట్టు మొలిసినా అది ఏది ఏం కథ అని చెప్పి మధ్యాహ్నం ఎప్పుడైనా మధ్యాహ్నమే తీద్దామని అనుకుంటున్నాం మధ్యాహ్నమే కుదురుతుంది కానీ అప్పుడు మొక్కలన్నీ నల్లగా వస్తాయి మళ్ళీ చూపెట్టడానికి వీలున్నది ఎండ కొడుతుంది పొద్దునేమో ఇటు నుంచి సన్ రైజ్ వస్తుంటది సన్ రైజ్ ఇట్ల నుంచి వస్తుంటది కాబట్టి ఎండ ముఖానికి కొడుతుంది చూపిస్తామంటే పొద్దునేమో శ్రద్ధ వంట చేసి స్కూల్ టిఫిన్ పెట్టి ఆమెకు జుట్టు వేసి స్నానం చేసి అన్ని చేసరికి లేట్ అయిపోతుంది ఇంకోటి ఎప్పుడంటే శ్రద్ధ అనేది గవర్నమెంట్ స్కూల్లో వేసిరా అంటారు అవునండి మేమైతే గవర్నమెంట్ స్కూల్లో వేసాం నేను వీడియోలో కూడా చెప్పినాం ఇంకోటి ఎప్పుడంటే నిన్న వీడియోకి అయితే మంచి రెస్పాండ్ వచ్చిందండి మంచిగా మాట్లాడారు మీరు కామెంట్స్ పెడుతుంటారండి కొందరు రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టేసరికి కొంచెం ఆవేశం వచ్చేసింది బాబాకు మంచి రెస్పాండ్ అయ్యండు మీరు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ అండి అని థ్యాంక్ యూ సో మచ్ అండి నేను లైవ్ లో కూడా చాలా మంది అన్నయ్య నువ్వు మస్తు రెస్పాండ్ అయ్యాను మంచి రెస్పాండ్ అయినా అని అన్నారు అవునండి బాబా మస్తు చెప్పి ఓపిక మేమైతే ఇక అట్లా ఆలోచన ప్రకారం అయితే అట్లే ఉంటామండి మేమైతే ఇంట్లో కూడా ఎవరేమనుకుంటారు కదా మేము మంచి ఉన్నామా సంతోషంగా ఉన్నామా లేదా వేరేటో ఏదో అనుకుంటారని మేము అయ్యో వాళ్ళ కోసం బిల్డప్ కొట్టాలని ఏం లేదు మేము ఎట్లున్నామో అట్లా చూపిస్తాం వీడియోలో మీరు ఏమనుకున్నా సరే ఏం కామెంట్స్ పెట్టినా సరే మాకు అవసరం లేదు మేము హ్యాపీ ఉన్నామా లేదా మేము మంచి ఫుడ్ తింటున్నామా లేదా మా 90% అందరికి తెలుసు అండి ఇట్లే ఉండాలా ఎట్లుండాలి అనేది అందరికి తెలుసు చాలా మందికి కానీ కొందరు వాళ్ళకు కూడా తెలుసు కానీ కొందరు కావాలని అట్లా అంటారు ఇక అది పక్కన పెట్టేస్తే మనకైతే గార్డెన్ ఇటు సైడ్ అయితే మొక్కలు పెట్టలేదు ఇటు సైడ్ అంటే ఆడ పెట్టినాము చిన్న ఏంటి అవి కాకరకాయ చెట్లు సొరకాయ ఆంధ్రకాయ చెట్లు పెట్టినాము అనమాట అటు ఇక ఇటు సైడ్ మిగిలిన చెట్లు అన్ని ఇటు సైడ్ పెట్టినాము ఎదురుగా ఇటు సూర్యుడు ఇటే వస్తాడు తూర్పు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వస్తుంది చూద్దాం ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్లీ ఫస్ట్ గడ్డి గురించి చెప్తున్నా మీకు మళ్ళీ తర్వాత గడ్డి తీసేసుకోరాకంటారు గడ్డి అయితే మేము ఇటు సైడ్ మొత్తం ఒకసారి మొత్తం తీసేసాం 3 days తీసేసినాం 1 side అయితే మొత్తానికి తీసేయలేదు ఇప్పుడు ఏంటంటే తీసేయింది రెండు ఈక్వల్ అయినాయి రెండు మళ్ళీ గడ్డితోనే మూసుకుపోయినాయి అనమాట అక్క గడ్డి తీసేసింది గడ్డి ఎంత ఉన్నదో తీసేసింది కూడా గడ్డి అయింది అది దున్నినా గానీ పోయేటట్లు మస్తు కొంకితో మొత్తం అవన్నీ ఇవి మొన్న 1 week అవుతుంది కదా నాన్న మళ్ళీ ఇటు ఎందుకు ఎక్కువ కంకర ఉష్కే అది అదేమో మట్టి కాబట్టి మొరం సారీ మొరం అట్లా అందుకే ఓకే చూపిస్తామండి మేము వేసిన ఆల్రెడీ కనిపిస్తాయి కానీ అవి ఏంటి ఏం కథ అని చూపిస్తాం ఇవైతే ఎక్సలెంట్ కనిపిస్తున్నాయి లైన్స్ అయితే అన్ని మంచి చూపిస్తాం ఇక అసలు మా అమ్మ వాళ్ళు ఏమనుకున్నారు అసలు మొలిపోయా నీళ్ళు పడదాం రోజు పడదాం అనుకున్నారు మంచిగా వచ్చినాయి ఇప్పుడైతే ఆమెకి ఇష్టమైన బెండకాయ ఫస్ట్ నేను చెప్పేది ఆమె కోసమే తెచ్చిన బెండకాయ బావ నేను అసలు ఎక్కువ ఇష్టం నేను తింటా అంత ఇంతగానే బావ అయితే అస్సలు తినడు ఆమె కోసం అని చెప్పే బెండకాయ చెట్లు అయితే ఇదొక్క మడి మొత్తం పెట్టినామండి మేము ఫస్ట్ అయితే చూపించేది మా శ్రద్ధకి ఎంతో ఇష్టమైన బెండకాయ చెట్లు అండి ఇవి కేవలం మా శ్రద్ధ కోసం మాత్రమే పెట్టినాము ఆమెకు మస్తు ఇష్టం కాబట్టి తెచ్చి పెట్టినాము అనమాట నేను కొంచెం తింటా బాగా తక్కువ ఎప్పుడన్నా నచ్చితే తింటాడు బెండకాయ చారు చేస్తే పప్పు చేస్తే అట్లా అయితే తింటాడు ఇక కాబట్టి ఉపయోగపడతాయి అని చెప్పి తెచ్చిన ఈమెకు ఊకదన్నమాట బెండకాయని ఇవైతే ఒక 5-6 ఆకులకు అయితే వచ్చినాయి చూంచి బావ ఒక 5-6 ఆకులకు వచ్చినాయి మొలుసుడు కొంచెం ఫస్ట్ అప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు తొందర ఆకులు వచ్చేస్తున్నాయి వీటికి తొందర ఆకులు వచ్చేస్తున్నాయి ఒక్కొక్క దగ్గర 2 ఇత్తులు వేసిన నేనే ఏమన్నా నేనే ఒక మొలుసు మాక్సిమం 2 ఉన్నాయి బాబా ఒక్కటి 2 ఉన్నాయి పురుగు అట్లా
ఇది ఇలా చెప్తున్నా. ఇందులో అయితే 3 times గడ్డి తీసేసినాము. నేను 2 times తీసేసిన, బావ అయితే 1 time. ఇదంతా తవ్వేసిన, నేను తవ్వాను. మళ్ళీ ఒక 5 days అవుతుంది. 5 days కి మళ్ళా గడ్డి మొలిచింది. దీన్ని తీసేసి గడ్డి నాకు ఆశ వచ్చేసింది. ఇక ఇవైతే మొత్తం ఒక్క ఇత్తు కూడా మొలిచినాయండి. ఇవి అయితే మన బెండ చెట్టు అనేది ఒక్కటి కూడా బాగా డబ్బా షేప్ వచ్చినాయి. ఇవైనా ఒక్క ఇత్తు ఒకటి మొలిచినాయి. చాలా అంటే చాలా బాగా మొలిచినాయి. ఇక మరి అదేంటిది మొత్తం ఎన్ని బెండకాయలు ఇస్తారు ఏం కథ అంటే, ఎన్ని బెండకాయలు వస్తారో చూడాలి దీనికి, ఈ మడికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెంతం కూర. మెంతం అయితే ఈజీగా మొలుస్తుంది అండి మనకు. మెంతం అయితే ఏంది మొలిచిన మొలకునే, మెంతం అయితే ఈజీగా మొలుస్తుంది. ఇల్లు కూడా గడ్డి 2 times తీసేసినాము. నేను అటు తీసేసి, నేను ఒకటి తీయించావు కన్న ఎట్లా కన్నది సైడ్ అవు తీసిన నిన్న అవి గడ్డి. నేను అది అడిగట్టు సరి పోయినాను, ఒక్కసారి చేస్తే పోయినాను. అటు సైడ్ తీసేసినాము, మధ్యలో అంతా తీసేసినాము. మళ్ళీ లేదంటే మొత్తం తీసేస్తే ఈ ఏర్లతో సహా ఇది ఊడొస్తుంది. ఆడికిడికి వైర్ లెక్క ఉంటుంది కదా, మొత్తం ఊడొస్తుంది. కాబట్టి ఇక వీలైనంత వరకు తీసేస్తూనే ఉన్నాం. ఇక ఉన్న కాడికైతే ఏం చేయలేము మేము. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు తీసేద్దామంటే ఈ గడ్డి ఈకేద్దామంటే మళ్ళీ ఇవి కూడా ఊసిపోతున్నాయి. అయినా సరే మధ్యలో తెంపేసినాం చాలా వరకు. సరే 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 మళ్ళీ వస్తుంది నెట్వర్క్. ఇదైతే మంచిగా మొలిచింది. ఒక్క పోకుండా ఎట్లయినా ఖచ్చితంగా మొలుస్తుంది. ధనియాలు మొలుసు కష్టం, కానీ మెంతం కూర అయితే ఈజీగా మొలుస్తుంది. మంచిగా లైన్ లెక్క మొలిచినాయి. కానీ ఒకటేసారి వస్తుంది, ఇది ఒకటేసారి తినలేము. ఇప్పుడు తీసేటప్పుడు చిన్న ఉంది. బావనైతే నువ్వు ఏం కాదు కొంచెం కట్ చేసి కర్రీలా వేయని అంటుండు. ఇక వేయాలి. ఈరోజు కర్రీలు వేస్తా, కొంచెం వేస్తే. ఇక ఇది కొంచెము జర పెద్ద అంటే కొంచెం అయింది కదా ఆకులు. దీన్ని కూర వండుకుంటే వేరే కూర ఏదో అనుకున్నా దాంట్లో కలిపి వేస్తే అయిపోతుంది కదా అని చెప్తున్నాను అనమాట. ఒకటేసారి పెద్దగా అవుతుంది. ఒక్కటేసారి అంత కూర ఒకటేసారి మనం వండుకోలేము కదా. మళ్ళీ అది వేసుకుందని అమ్ముకుందందుకు కాదు కదా. అమ్ముకునేటోళ్ళు వేసుకున్నా అంటే ఇప్పుడు బయట అమ్ముకునేందుకు వేసుకునేటోళ్ళు అయితే పంట పండించేటోళ్ళేమో ఒకటేసారి వేస్తారు, అదంతా ఒకటేసారి మొలుస్తుంది. ఇక మనం అంటే ఇక ఇట్లా వండుకోవచ్చు. అప్పుడు ఇంత వండుకుందామని. ఇంకోటి చెప్పాలంటే ఇది ఎండబెట్టి మన కర్రీలో వేయాలి, కానీ కసూరి మీద అంటే కొనుక్కొచ్చుకున్న వాళ్ళు ఇది వేస్తే మాత్రం టేస్ట్ సూపర్ ఎట్లయినా మనకప్పుడు మసాలా పప్పులు కానీ, చికెన్ లో కానీ, మటన్ లో కానీ, లేదంటే మన దుడ్డు శనగలో కానీ ఏ కర్రీలో అయినా కొంచెం నలిసి ఎండబెట్టి మీకు బయట తెచ్చిన దానికంటే ఫ్లేవర్ మస్తు ఉంటది. నేనైతే ఇంత ఎండబెడితే ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఎండబెట్టి పెట్టుకుంటాను నేను కర్రీలో. అన్ని ప్రిపేర్ చేసుకుని ఏం చేయాలనేది కాగితం మీద రాసుకొని. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఇది మెంతి కూర అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర. ఇది పెద్ద స్టోరీ ఉందండి. ఫస్ట్ ఏమో చెప్తుందట ఒకసారి మీకు. ఆ రోజు మా మమ్మీ ప్యాలాలు అవి కలిపింది, తిరుపతిలో వేసింది. అట్లా వేస్తా అన్నది. ఓన్లీ ప్యాలాలు ఉల్లిగడ్డలు కలుపుతలేమో అని టమాటాలు, కొత్తిమీర. అసలు ఫస్ట్ నేను ఈ కొత్తిమీర నేనే చూసిన. అందరికన్నా ఫస్ట్ నేను ఆడుకున్నానికి వచ్చిన ఇలా ఏమన్నా తెంపుకోదామని. జామకాయ కాసిందేమో చూడడానికి వచ్చిన. ఇది చూడండి మంచిగా పెరిగింది. ఇగో కొత్తిమీర చిన్నగా ఉన్నప్పుడు ఇంత మంచిగా పెరిగింది ఫ్రెండ్స్. మాకైతే అసలు పెరుగుతుందో అనుకున్నాం. ఎండ ఎట్లా వస్తుంది మాకి. ఇవి పెరుగుతుందో సూపి మంచి దగ్గర పెట్టి ఊపి అక్కడ చూడు ఇటు తెంపేసిన గడ్డి ఆడున్నట్టు ఈడ కూడా ఉండే గడ్డి కొంచెం ఎక్కువనే అయింది ఇలా. ఎందుకంటే తీసేద్దామంటే చిన్నగా ఉన్నాయి ఇవి కొత్తిమీర చెట్లు చిన్న వచ్చినాయి మొలకలు. ఎప్పుడు పీకేసినా గానీ ఆ మొలక ఈ గడ్డితోనే అవి కూడా వస్తున్నాయి మొలకలు. అందుకని చెప్పి పీకేయలేదు. చూపిస్తుంది ఆడ మంచిగా ఉన్నాయి చెట్లు. ఆడ చూద్దాం. ఆ వాసన అయితే కొంచెం ఒక్కసారి ముట్టుకుంటే వాసన వస్తుంది. మమ్మీకి వీడి గురించి స్టోరీ చెప్తాను కదా. మేము పోసినాక 2 days కేమో మంచిగా మంచిగా మొలిసిందండి. లైన్లు ఎక్సలెంట్ ఏర్పడ్డాయి. అంతకుముందు వీడియోలు ఉన్నాయి, మేము తీసినవి చూపిస్తాం, అంటే యాడ్ చేస్తాం. ఇందులో అయితే ఈ మెంతం అయితే ఒక్క ఇత్తు కూడా మొలవలేదండి. ఒక 8 days వరకు కూడా ఒక్క ఇత్తు. కొత్తిమీర. ఈ కొత్తిమీర అయితే 8 రోజుల వరకు ఒక్క పాదు కూడా కనిపించలేదు. నేనైతే మొత్తం వేస్ట్ అయిపోయినాయి, బాగా తవ్వేద్దామని అన్నా. అంతలో ఏంటంటే 2 days అయితే ముసురు పెట్టినప్పుడు 3 రోజులు ముసురు అంటే వర్షం కొట్టింది, అట్లే ఉందనమాట. ఇక 3వ రోజు అంటే ఇంచుమించు 11వ రోజుకు మనకు చిన్న మొలకలు గాఢ కనబడి కొంచెం 1 side.
ఇక బాగుండి చూసి నేను కూడా చూడలేదు, నేను ఇష్టపెట్టేసుకున్నా సపరేట్ ఆశ, ఇదేం మొలవదే అయిపోయింది, గండిగా మెంతులు ఖరాబ్ అయిపోయినాయి అనుకున్నా. కాదు ధనియాలు, సారీ నాకు మెంతులు తొందర వచ్చేసినాయి ధనియాలు. ఇక రోజంత మొత్తం మడి మొత్తం మలిసిందండి. కానీ స్మెల్ సూపర్ వస్తుంది. నేను గడ్డి తీసేస్తుంటేనే ఇట్లా నాకు చేతికి అంతే కదా స్మెల్ వచ్చింది. నేను మొన్న పేలాలలో కూడా వేసిన, నేను చిన్న నాకు పైన దింపి స్మెల్ ఎంత బాగుందండి. ఇంకోటి చెప్పాలంటే ఇవి మొత్తం ప్యూర్ ఆర్గానిక్, దీనికి ఎలాంటి మందులు అయితే వేయలేదండి అస్సలు, అంటే ఎలాంటి మందులు వేయలేదు. ఇంకోటి అది మెంతులకు కూడా ఇప్పుడు అట్లా కొంచెం చిన్న సైజు ఉంది కదా, దీనికి కొంచెం యూరియా, ఇప్పుడు వీటన్నిటికీ కొంచెం యూరియా వేస్తే తొందర ఫాస్ట్గా లేచిపోతుంది. కానీ బాగుంటుండే వద్దు మొత్తం ఆర్గానిక్గా తీసుకుందాము ఫుడ్ అని, అంటే ఇప్పుడు ఉన్నాయి పెంచుకునేటి ఆర్గానిక్ పెంచుకుందాం అంటుండు. నేను కొంచెం యూరియా వేస్తే అయిపోతుంది, ఫాస్ట్గా లేచిపోతాయి, లేదంటే అంతే చిన్నగా ఉంటాయి అని అన్న. ఏమో ఎల్లుండి మా ఇంటికి పోయినప్పుడు తెస్తుంది వాళ్ళు కొంచెం అది యూరియా. ఇప్పటి వరకు అయితే వీటికి ఏమి వేయలేదు మేము, మసాలాలు ఎవ్వి జల్లలేదు, మందులు స్ప్రే చేయలేదు, ఎవ్వి చేయలేదు. స్ప్రే అంటే ఇవి చిన్ననే ఉన్నాయి కదా, పెద్ద అయినాక పురుగు వస్తుంది చూడాలి ఇక ఎట్లుంటుంది. ఇంకా స్ప్రేలు గీలు చేసేదానికి ఇదేందుకు పెట్టుకోడు, బయట దొరుకుతాయి కదా. నెక్స్ట్ అక్కడ సైడ్ వెనక సైడ్ కూడా అదే ఇల్లు కూడా అసలు ఏం మొలవలేదు, ఇప్పుడు ఇంట్లో కూడా మొలిచింది. పెద్ద అయినాక మేము తీసేసుకుంటాం. కానీ ఇవి ఎంత గడ్డి చేతులు తెగుతున్నాయి ఇలా, ఇంత పెద్ద పొడుగు గడ్డి. ఇంకోటి వచ్చేసి మళ్ళా మేము వచ్చినాక ఒక్కొక్క మాడిగా అయితే దీనికైతే ఇంచుమించు 100 అబోనే మనకేందంటే కాయలు చిన్న ఒకటేసారి. ఈ కొమ్మ ఇందాక ఉంటుంది అనుకో, ఇందాక పూత వచ్చింది, ఆ పూతకు చిన్న పిందెలు అంటే ఎన్ని, ఒకవేళ ఎల్లు ఉంటే ఒకవేళ దీనికి ఉన్న పూతకు కాయ పిందె ఉట్టింది ఫస్టే, అవి ఉంటే 100 పైనే మన కాయలు వచ్చాయండి. అన్ని కాయలు వచ్చినాయి కానీ మొత్తం రాలిపోయినాయి. చివరికి అయితే అంటే రెండు అయితే పెద్దగా అయిపోయినండి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీటిని. నేనైతే అట్లా రాలిపోతుందని చెప్పి కొంచెం దొడ్డు పువ్వు వచ్చినాం మేము వచ్చినాక. దొడ్డుది ఉప్పు ఉంటది కదా, ఆ ఉప్పు పోసింది అనమాట ఈ చెట్టు మొదట్లో. మొన్న ఒకసారి పోసిన తర్వాత కొంచెం డెవలప్ అయింది, కాయ కూడా మంచిగా ఉండి మంచిగా ఆగింది అనమాట. అంతకుముందు కాయలు అయితే చిన్నగా పిందెలు ఇట్లా చిన్నగా పిందెలు అయినప్పుడే రాలిపోయినాయి, ఇంత పెద్ద కూడా కాలే. మీకు చూపిస్తాయి ఇట్లా, ఇది ఎండిపోయినది ఇట్లా, ఇది ఎండిపోతుంది కదా, ఇట్లా దీని లాస్ట్ కాయ కాస్తుంది, ఈ కొమ్మ మొత్తం ఎండిపోయి అయితే రాలిపోతుంది. ఇంకోటి ఇప్పుడు గింత చిన్న ఉంది కదా, చూపించు, గింత చిన్న ఉంది కదా కాయ కనిపిస్తుంది కదా, దీనికి నేను అది పెరుగుతలేదని చెప్పి మేము వచ్చి 20 days నుంచి అట్లా ఉంది, ఏం డెవలప్ అయితే తెంపితే దానికి పీస్ ఉంది ఆల్రెడీ, మన వీడియోలో పెట్టిన పీస్ ఉంది, గింత ఉందని పీస్ ఉంది. ఎగ్గి ఒక్క కాయ 2 కాయలు పెట్టి అంటారు కదా, అది ఇక అవి అయితే మేము పండు మాకేదాకా తెంపొద్దు అనుకుంటున్నాం, చూడాలి మరి అవి పండు మాకేదాకా తెంపదట. కాకపోతే అంత గ్రీన్, అంత అదేంది థిక్ గ్రీన్ కాయలు ఇప్పుడే ఫస్ట్ టైం దీనికి వచ్చుడు. ఇంతది గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ ఉన్నది. ఇదివరకు అయితే అంత గ్రీన్ లేవు, కొంచెం ఎల్లో కలర్ అయ్యి మళ్ళీ ఒక సైడ్ మొత్తం ఎల్లో అయ్యి అయితే రాలిపోయినాయి. అది మామిడికాయ స్టోరీ. అది మేము చెట్టు మేము పెట్టింది కాదు, కానీ కాయలు అయితే డే బై డే పడుతున్నాం వాటికి, వీటికైనా డే బై డే పట్టేస్తాం. అవును, మొత్తం మడి తడిపిన తర్వాత ఈ గిడ కూడా కొంచెం మెంతం వేసినాము, ఆడ కొంచెం మెంతం వేసినాము, ఈడ మిగిలిన కొంచెం ఈడ కూడా పోసినాం, ఈడ కూడా మంచి వలసింది. ఈడ కొంచెం ధనియాలు పోసినాము, ఆడ కొంచెం ధనియాలు, రెండు సేమ్ మెంతము. దాని తర్వాత ఉన్నది వీడ ఏంది బెండకాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇది గోచిక్కుడు, ఇది ఒక డబ్బా పెట్టినాం, ఇది ఒక మడి పెట్టినాం డబ్బా. ఇది కూడా ఇల్లు కూడా 3 times తీసేసినాం గడ్డి. అయినా నేను నిన్న మళ్ళీ చేసేపు తవ్వేసిన, టైం పాస్ చేసేపు ఆకులు అయితే ఇగో మంచిగా మలిసినాయి. 2 ఇత్తులు పెట్టినాయి, అన్ని జాల 2 పెట్టినాయి, అన్ని మలిసి ఒక్కొక్క దగ్గర ఒకటి పెట్టినాయి. ఎందుకంటే ఊరికే 2 ఎందుకు, అన్ని మనిషి ఖరాబ్ అయితే ఏమని. గడ్డి అయితే 4-5 సార్లు వీకినాం ఇలా. ఈ చెట్లు వేసిపోతే ఏం కాదు. ఇది కూడా మంచి మలిసింది. మనకు ఫస్ట్ మలిసిందంటే బెండ కూడా మొలవలేదు అసలు. ఫస్ట్ నేను బెండ కూడా పోయింది అనుకున్నా నేను. అది మెంతం కూర, ఇది 4 మెంతం అయితే 3 days కనిపించింది, ఇదైతే 4 days కనిపించింది. అది బెండ ఎప్పుడు కనిపించింది అంటే 5 to 6 days కొంచెం చిన్న మొలకలు. అది నేను పోయినా అంటే బాగుండి 2 మొలకలు చిన్న ఇట్లా ఉంటాయి కదా పైన మలుచుకొని ఉన్నాయని చూపించిండు. ఇక తెల్లారి ఇంకొక 3 extra కనిపించింది. ఇక అట్లా ఒక్క 10 కూడా మొలవలేదు. నేను అది కూడా వేస్ట్ అయిపోయింది అనుకున్నా. ఈ 2 మెంతులు, ధనియాలు, బెండ 2 పోయినాయి అనుకున్నా, కానీ 2 మంచిగా మొలిచినాయి. ఇవి సరే మంచిగా మొలిచినాయి, అవి మంచిగా మొలిచినాయి ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత వచ్చేసి ఇక ఇవి అయితే ఇష్టమే, మాకు ఇష్టం, బాగా కూడా తింటాడు కర్రీ కాబట్టి మేము అన్ని కొంచెం ఎక్కువ పెట్టాం చెట్లు. ఇవి చెట్టు మీద
దగ్గర ఫ్రై ఫ్రై ఇది నాకు మళ్ళీ అంటుతుంది తీసేస్తా. ఓకే రైట్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈడ గోరుచిక్కుడు పెట్టినాం కదా, గా లైన్ లో కూడా గోరుచిక్కుడు పెట్టినాం ఆడ. ఇప్పుడు ఫస్ట్ మొలిసినాయి. ఆ మడిలో ఏమున్నది? ఈ మడిలో ఏంటంటే పాలకూర. ఇదంతా పాలకూర, ఒక్క ప్యాకెట్. పాలకూర పప్పు, ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్. ఆ బెండ చెట్లు ఒక ప్యాకెట్ పెట్టినాము, గోజి కూడా ఒక ప్యాకెట్. ఇంకొన్ని ఉన్న ఇత్తులు మొత్తం మేము పెట్టాలి. ఒక డబ్బాకి ఎన్ని సరిపోతే అని పెట్టేసి కొన్ని ఉంచేసినాము. తర్వాత ఇది వచ్చేసి పాలకూర, ఇది మొత్తం ఒక ప్యాకెట్ మొత్తం పోసినాము. ఈ లైన్లు గిన్నె లైన్లు మొలిసినాయి. ఇది కొంచెం ఇప్పుడు జర్ర పెద్దగా అవుతుంది. ఇది అయితే చాలా లేట్ అయింది దీనికి. ఇగో మొలిసిన దబ్బనే మొలిచింది. ఈ మొలిసానికి ఎట్లుంటుంది అట్లే ఉన్నది. ఇక నిన్న ఎలా అయితే ఇది మొన్నడాక సరే నీళ్ళు అంటే బాగా అయిందంటే ఫస్ట్ స్ప్రే చేసినట్టు పట్టిండు నీళ్ళు. నేను మడిలో ఇట్లా నిండా పట్టి స్ప్రే చేసినట్టు పట్టేసరికి ఏంటంటే కొంచెం డెవలప్ కాలేదు. మడి నిండా పడుతుంది. దామార నీళ్ళు అవుతే ఒక 2 days 1 day 2 days అయితే అట్లే ఉంటాయి. స్ప్రే చేసిందంటే నెక్స్ట్ డే సరికి ఆరిపోతాయి. ఇక ఇప్పుడు 2 days 4 days నుంచి అయితే నిండా పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మంచిగా ఇప్పుడు జర మంచిగానే. మొన్నటి దాకా అంతే ఉండే చిన్నగా. 1 week 10 days నుంచి కూడా అట్లే ఉన్నాయి, మొలిసి అట్లే ఉన్నాయండి. ఇంత కూడా డెవలప్ కావాలి. ఇప్పుడైతే మంచిగా అయినాయి. ఇక సైడ్ కూడా ఇవి పెట్టినాం, గోరుచిక్కుడు పెట్టినాం. ఈ లైన్ లో కూడా కొన్ని గోరుచిక్కుడు అంటే ఇక అందరు తింటాం కదా ఎట్లయినా అని ఎన్ని వచ్చినా ఏం కదా అన్నట్టుగా పెట్టినాం అన్నట్టు. పెట్టేసినాం. ఇక అప్పుడు తెప్పుకోవచ్చు. పాలకూర ఇష్టమే, మేము పాకోడి వేసుకుంటాం, పాలకూర కర్రీ వండుకుంటాము. ఇంకో ప్యాకెట్ ఉంది, పోస్తుంటే బాగుండదు, ఎట్లా మొలుస్తుంది మొలవదు, ఇదైతే పోజుడు మళ్ళీ అంతా కూడా సారి వస్తుంది అన్నాడు. మళ్ళీ ఇంకొంచెం మర్చిపోయాను నేను. మొన్న సుక్కకూర పీకి ఇట్లా అంటే తీసినాము, మేము కర్రీ వండుకున్నామని షార్ట్ పెడితే చాలా మంది ఏమంటారంటే అక్క అట్లా తీసేసి వాళ్ళు ఇట్లా కట్ చేస్తే మంచిగా మళ్ళీ వచ్చు కదా అని అన్నారు. అది కరెక్టేనండి. కానీ మా ఇంటికాడ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ చేసాను నేను. మా ఇంటికాడ ఉన్నప్పుడు ఏమో ఇది పెడుతుంది, పాలకూర పెడుతుంది కదా, పాలకూరనేమో కోసేసి అమ్మేసేవాళ్ళము. మళ్ళీ అది కొంచెం మసాలా వేస్తే ఇగురు వచ్చేది. సుక్కకూర కూడా పెట్టేవాళ్ళం, సుక్కకూర తోటకూర పెట్టేవాళ్ళం. అవేమో చెట్టుతో వీకేవాళ్ళము. ఇక నేను అదే ప్రాసెస్లో చెట్టుతోనే తీసేసిన, లేదంటే దాన్ని కోసేసేదాన్ని. ఇది అయితే కోసేసేదాన్ని, కోసి మళ్ళీ కట్టలు కట్టి అమ్మేసి కొంచెం యూరియా చల్లితే మా ఇంటికాడ ఉన్నప్పుడు మళ్ళీ ఇగురు వస్తే మళ్ళీ డబల్ 2 సార్లు అట్లా వేసేవాళ్ళం. ఇక 3వ సారి మొత్తం దున్నేసేవాళ్ళం. అట్లా మీరు చెప్పింది కరెక్టే. ఇక చూడాలి, సుక్కకూర ఇత్తులు తెచ్చిపోయాలి ఒక మడ్లే. అప్పుడు లేకపోతే అప్పుడు తెద్దాం కదా బాబా సుక్కకూర. అదేంటిది అది ఏంటిది తోటకూర దొరకలే అప్పుడు, అందుకే ఉంది నా దగ్గర. మైకులు ఒక్కోసారి పోతున్నాయండి సడన్లీ, అందుకే. ఒక్కోసారి కాదు, ఛార్జింగ్ లేదు కానీ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా నేను. ఇప్పుడు ఏంటంటే ఇక మడ్లలో అయిపోయినాయి కదా, ఇవన్నీ అయిపోయినాయి. ఒక్కసారి చూడండి. అంటే ఫోటో షూట్ చేస్తున్నా అనుకుంటున్నావు, మా ఫోటో నువ్వు ఎట్లా అనుకోబా. ఇక ఆడ పక్క పంట ఉన్నది, అది ఏంది మెంతెం కూర చూపెట్టు ఒకసారి, చిన్నది, అది మెంతెము. నెక్స్ట్ ఇక దాని పక్క పంట ఉన్నది ధనియాలు పోసినాము, అందులో కొత్తిమీర వచ్చింది. ఇక దాని వెనుక దాని సైడ్ ఉన్నదేమో ఇది కూడా మెంతమే, ఇంట్లో లైన్ పోసినాం. దాని తర్వాత ఉన్నది ఇది బెండకాయ. ఇక పక్క పొంటి ఆడ కూర్చున్న దగ్గర పక్క పొంటి ఉన్నది పాలకూర. చూపెట్టు చేత్తో ఇట్లా, పాలకూర, అది పాలకూర. నెక్స్ట్ దాని పక్కన ఉన్నది గోరుచిక్కుడు. అంతే. ఇవి మళ్ళా పెట్టాము. ఇవి ఎట్లా మొలుస్తాయో తెలిసిన తర్వాత ఇంకో మేము వేరే పెడతాం అంతే అని ఆగినాం అన్నట్టు. కాకపోతే ఈ కూరగాయలు మొలుస్తున్నాయి కాబట్టి ఇవి జర చూసి తర్వాత మేము నెక్స్ట్ ఇంకో పక్క పొంటి వేసుకుంటాం. ఇక అదేంటి మిరపనారు, అది టమాటా నారు దొరకలే, వేరే దగ్గర తెచ్చుకున్నారు, అందుకే అది లేట్ అయింది, లేకపోతే ఇంకోటి ఏంటంటే మేము కాకర బీర కూడా పెట్టినాం కదా, ఇవి కూడా అసలు కాకర బీర అసలు మొలవలేదు. గడ ఒక్కటి ఫస్ట్ బీర తీగి ఉన్నట్టు, అది బీర అని తెలియదు కానీ ఒక్క ఫస్ట్ అంటే అది 6 days కు ఒక్క పాదు కనిపించింది. ఇవి కూడా అసలు గానే పర్లేదు అసలు. మేము పెట్టినవి నేనైతే ఇవి కూడా పోయినారా ఇంకో ప్యాకెట్ తెచ్చి పెట్టాలరా అనుకున్నా, కానీ ముసురు పెట్టిందని చెప్పిన కదా, అది మెంతం కాలకాడ ఉన్నది కదా, బీరకాయ కాకరతీగ, కాకర చెట్టు. అది మన ధనియాలు మొలిచినప్పుడే ఇవి కూడా అప్పుడప్పుడు వచ్చినాయి అనమాట. ఇది ఫస్ట్ పెట్టి కాకరతీగ. ఇది ఇవేమో నేను ఇది మొలవలే ఇంకా అప్పటికి, ఇది ఫస్ట్ పెట్టినాము మేము. కానీ ఇంకా అప్పటి ఇది ఈ తోటలు వేసినప్పుడే పెట్టినాం, ఇది కూడా మొలవలే అప్పటికి. ఈసారి అని చెప్పి నేను గీడొకటి గాడొకటి వేసిన, నేను మళ్ళీ ఒక 4 పాదులు పెట్టిన. ఆడ మొలిచింది. ఇక ఈడ నువ్వు కాలు పెట్టిన దగ్గర మొలిచింది, నీ వెనక గడ్డి ఉన్నది, కాకపోతే ఆడోటి మొలిచింది. ఇవన్నీ మొలిచినాయి. ఇక పెట్టినాయి, పోయినాయి అనుకుని పెట్టింది మొలిచినాయి, పోయినాయి అనుకున్నాయి కూడా మొలిచినాయి. మళ్ళీ కాకరిత్తులు నేనేం చేసినా మరి ఎండబెట్టలేదు, మరి ఎండబెట్టక మొలవలేదమ్మా అని అనుకున్నా నేను. మళ్ళీ కాకరిత్తుల్ని మళ్ళీ బీరిత్తులు ఒక 5-6 ఇత్తులు 5-6 ఎండబెట్టి పెట్టిన. ఇక ఇవి మొలిచినాయి ఫస్ట్. ఈ తర్వాత ఇవి కూడా మెల్లమెల్లగా వచ్చినాయి అనుకోండి. ఆడ ఈడ ఇవి మొత్తం కాకరిత్తులే. గల కూడా ఉంది ఒకటి బాగా చూపించు,
1 2 3 4 5 6 వీడియో ద్వారా గుర్తుంటది, లేకపోతే ఒక్కొక్కసారి మర్చిపోతున్నాం. ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. మా పాప దొక్కుతుంది నీళ్ళు పట్టేటప్పుడు ఆయన అట్లా. ఓకే, గడ్డి వీక్తున్నావు ఇప్పుడు. తర్వాత ఇక ఈడ ఒకటి ఉన్నది. ఇది ఏంది? కాకర చెట్టు, బీర చెట్టు. నాకు బీర చెట్టు కాకర చెట్టు తెలుస్తుంది, పెద్దగా అయినాక తెలుస్తుంది. ఇది బీర చెట్టే, తీగ వారినాక తెలుస్తుంది. ఇది కూడా బీర చెట్టే. బీర చెట్టేనా? ఆమె వ్యవసాయం చేసింది కాబట్టి తెలుసు. బీర చెట్టు ఇది కూడా. బీర చెట్టునట. అక్కడ సైడ్ ఉన్నాయి కూడా అన్ని బీర చెట్లేనా? కాకర చెట్లు అవి. కాకర చెట్టు బీర చెట్లు మిక్సింగ్ ఉన్నాయి. అవి పెద్దగా అయిన తర్వాత అటంతా కాకర చెట్టే. నాకు అర్థం కాదు, పెద్దగా అయిన తర్వాత తెలుస్తాయి. దీనికి కూడా మేము వచ్చేప్పుడు మస్తు పూత కాతుండే, అన్ని రాలిపోయినాయి. ఒక 2 కాయలు మనం వచ్చినప్పుడు కాదు, మనం రాకముందు నుంచి కూడా రాలిపోతున్నాయి, వచ్చినప్పుడు కూడా రాలిపోతున్నాయి. మనం నీళ్లు పట్టి అది ఉప్పేసిన అన్నావు కదా, దీనికి కూడా. దీనికి దీనికి నీళ్లు పడుతున్నాం ఇప్పుడు. దీనికి చెట్లకు పట్టినప్పుడల్లా దీనికి కూడా నీళ్లు పడుతున్నాం. మేము రెగ్యులర్ గా ఉంటున్నాం కాబట్టి అప్పుడు ఎవరు లేరు కదా, ఎప్పుడో ఒకసారి నీళ్లు పట్టు వాళ్ళు. ఇక ఆయన పట్టున్నట 2 రోజులకోసారి 3 రోజులకోసారి నీళ్లు పట్టిన ఉండలే అవి కాయలు. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయండి, ఇప్పుడైతే రాలిపోతారు. బాగున్నాయి. దానికి వాటర్ పట్టినప్పుడు రాలిపోతలేవు. ఇక కాయ పెద్దగా చూడు. అప్పుడైతే మేము వచ్చేప్పుడు చిన్న ఉంది కాయ, ఆయన పండువారం రాలిపోయింది, నీళ్ళు పట్టకనేమో. ఇప్పుడు ఎంత పెద్ద చూడు కాయ. ఇది మా శ్రద్ధ కోసమే. ఇప్పుడు రాలిపోతలేవు, ఇప్పుడు రాలిపోలే ఎక్కువ. ఇంకా అప్పుడు గిద్ద గిద్ద కూడా రాలిపోయింది. ఇప్పుడైతే రాలిపోలేదు, ప్రజెంట్ అయితే మరి రాలిపోలేదు. చూడాలి మరి. ఇక ఆట మొత్తం ఇప్పుడు కాకర పాదులు ఉన్నాయి కదా, చెప్తా ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు అక్కడైతే కాకర చెట్టు ఉంది కదా, ఇందులో బీర చెట్లు 1 2 ఇంకా 3 4 అంటే ఆడొకటి ఉన్నది, ఇక్కడ సైడ్ ఒకటి ఉన్నది. ఇది నిన్న మొన్న మొలిచినట్టు. ఇవన్నీ ఫస్ట్ పెట్టినాయి, అసలు మొలవలేదు ఒక 5 రోజుల దాకా. నెక్స్ట్ ఇంకో ఇందులో ఒకటి, అది కాకర చెట్లు ఎక్కువ పెట్టినట్టు నువ్వు మొత్తం. కాకరకాయలు ఇష్టం నాకు. ఇవి ఫస్ట్. ఇది ఒకటి, ఇది ఆల్రెడీ ఉన్నది. ఇది అది ఏంటది? మునగ చెట్టు రాదు తొందర పేరు. నెక్స్ట్ ఫస్ట్ మలిసింది అనగా నేను ఇక్కడ సైడ్ ఇవన్నీ అయిపోయినాయండి. వరుస గోడకాడ నుంచి వరుసగా పెట్టుకుంటూ వచ్చినాము. ఎందుకంటే ఇట్లా ఆ గోడకాడ నుంచి ఎందుకు పెట్టుకుంటూ వచ్చామంటే ఒకవేళ తీగ వారితే గోడ మీద వారుతుంది అని చెప్పి అట్లా పెట్టినాము. కట్టెలు అడ్డం పెట్టొచ్చు, ఇట్లా అని కట్టెలు పెట్టొచ్చు. దాని మీకు ఇది కూడా అప్పుడు కొంచెం పండుబడినట్టు అయింది, ఇప్పుడు కొంచెం అంత లేదు కదా. కొబ్బరి చెట్టు జర మంచిగా అయింది, చూడాలి. నీళ్ళైతే బాగా పడుతున్నామండి మేము వీటికి. ఇక్కడ గేట్ నుంచి ఇక్కడ సైడ్ గేట్ కాడ ఈడొకటి పెట్టినాము, ఈడొకటి పెట్టినాము. ఇప్పుడాక చూపించిన కాపోయబ్బో ఇప్పుడాక కాకరతీగ బీరతీగ చూపించిన కదా. బాగా ఫస్ట్ పెట్టినప్పుడు మెంతం కూరతో సహా ఫస్ట్ ఇది మొలిచిందండి. ఎంత పెద్దగా చూడ్రి, ఇదైతే మస్తు అయింది. ఇది ఒక్కటే ఇంత డెవలప్ ఫస్ట్ మొలిచింది ఇది. మరి ఇది చెట్టు కింద ఉంది అయినా మంచిగా మొలిచింది. అయితే ఇత్తు లోపల పడ్డట్టు ఎట్లా సంథింగ్ తెలియదు కానీ ఇది ఫస్ట్ మొలిచింది. తీగ కూడా వచ్చేసిందండి తీగనే. ఇది కూడా లాస్ట్. ఇంకోటి చెప్పండి, ఇది లాస్ట్ మొలిచింది అయినా మంచిగా వచ్చింది. అంటే ఇక్కడ మరి ఇక్కడ మంచిగా ఉంది ప్లేస్, అంటే ఎనర్జీ ఉంటేనే మొలుస్తాయి. ఇది అయితే లాస్ట్ మొలిచింది. లాస్ట్ మొలిచిందా ఇప్పుడు చూపించిన దానికంటే లాస్ట్ మొలిచింది. ఫస్ట్ కాకర తీగలు చూపించిన కదా, దానికంటే లాస్ట్ మొలిచింది. కానీ అయినా తీగకు వచ్చేసింది. ఇక మనకు ఫస్ట్ మొలవడానికి కొంచెం కష్టం, కానీ తీగ వారిన కొద్ది తొందరగా డెవలప్ అయిపోతుంది ఇక మనకు. ఇక ఇంకోటి మళ్ళీ చెప్పిస్తా నేను. అమ్మ మేము పెట్టిన దాంట్లో చూపిస్తుంది అంటున్నా. ఇక స్టోరీ చెప్తారని. ఇక అటేమో కాకర తీగ బీర తీగ పెట్టినాం కదా, సెల్ఫీ పెట్టుకో. అటు కాకరకాయ బీరకాయనా? సొరకాయలు పెట్టలే. అయితే అటు మేము సొరకాయలు పెట్టలేదు, కాకరకాయలు కాకర గింజలు ఇంకేంటి అవి బీరకాయ గింజలు పెట్టినాం. అటు సైడ్ మొలిచినాయి అవి. అంటే నేను పెట్టినాక చాలా రోజుల దాకా మొలవలే. ఇవన్నీ మొలిచినాయి కానీ కొన్ని చిన్న వచ్చినాయి కానీ అవి రాలే. ఇక అవి రావని చెప్పి సప్పుడు ఊకున్నది. ఎండబెట్టింది మళ్ళీ 2 ఇత్తులు పెడదామని, మళ్ళీ వేరు ఎండబెట్టినాక పెడితే వస్తాయేమని చెప్పి ఎండబెట్టి మళ్ళీ పెడదామని రెడీ చేసింది అనమాట. నేను పెట్టినవి రాలేదని. మళ్ళీ అయితే ఇటు సైడ్ ఏం చేసినామంటే ఇటు సైడ్ సొరకాయ ఇత్తులు పెట్టినాము. ఇవన్నీ నేనే పెట్టినా ఆ రోజు పెట్టమంటే. ఇక ఈడ పెట్టలే కదా, గిల్ల పెట్టినాము. ఇక్కడ చెట్టు ఉంది కదా చిన్నది, పూల చెట్టు. ఆ పూల చెట్టు మొదట్లో ఎందుకంటే నీళ్లు పడితే చెట్టుకు కూడా పడతాం కాబట్టి దానికి కూడా ఆటోమేటిక్ ఉంటాయి అని చెప్పి అందులోనే పెట్టినాం అనమాట. దాని పక్కకుంటి అందులో ఇవన్నీ ఏంటి సొరకాయ చెట్టు, అదే ఆందపకాయ చెట్టు. ఆడ అన్ని తీగలు ఎత్తిపోతాయి. సొరకాయ పెద్ద వారుతుంది కదా, సొరకాయ ఇచ్చాడు మొత్తం ఇటు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంలో ఇదంతా వారుతుంది, కిందనన్నా వారుతుంది అని చెప్పి పెట్టినాము. గట్టు పెట్టినాము. ఇంకా పెట్టలే. ఇన్నే 2 పాదులు పెట్టిండు. ఇక్కడ మొత్తానికి మొలవలేదండి. ఫస్ట్ మొత్తానికి మొలవలేదు. ఇక మళ్ళీ పోయినారా అని చెప్పి నేను బీరకాయలు ఎండబెట్టిన అని చెప్పిన. దాంతో పాటే సొరకాయ ఇత్తులు కూడా ఒక 4 ఎండబెట్టి పెట్టిన. పెడితే ఏంటంటే మంచిగా మొలిసినావు. ఇవి నేను పెట్టిన. ఇగో
నేను పెట్టినట నేను పెట్టిన మరి నేను పెట్టలేదా నువ్వే పెట్టినావు మొలుస్తాయి ఇగో చూపి బ్యాకప్ రైట్ చూపించి నేను పెట్టిన అయితే లేదు ఇక ఆడైతే మొలలు కాబట్టి మళ్ళీ వేస్ట్ అయిపోయింది ఆడ మొలలే వేస్ట్ అయిపోయింది మొలిసింది ఇప్పుడు నేను పెట్టింది మొన్న లేట్ గా మొలిసినాయి కాకపోతే ఇది మొలిసినాక నేను పెట్టిన అయితే లోపలికి పోయినట్టుంది అయితే పెట్టెక్కిందంటే వాటర్ పట్టినాము అదే మేము మట్టి పడ్డట్టుంది అటే పోయింది అలా 2 పాదులు పెడితే ఒక్కటే పాదు మొలిసింది ఇక ఇవి నేను పెట్టినా మంచిగా మొలిసినాయి ఇవి 3 పెడితే 3 మొలిసినాయి ఇలా నేను ఇలా కూడా 2 పెట్టిన 3 పెడితే ఒక్కటే వచ్చింది నేను పెట్టలే అవి చిన్న చేసిన తవ్వలు ఇటు సైడ్ ఏమో మన బీర ఇవి ఇది కూడా గడ్డి తీసేసాను అందకాయలు తీసేద్దాం అనుకుంటున్నాం అసలు గడ్డేం తీసేయకు ఇది కానీ గడ్డేం తీసేయకు అట్లా ఈ ముల్లంగా వండుకుందామంటే ముల్లంకాయలు మొత్తం అయితే పండు పారిపోయినాయి ఇక మరి ఇంక ఉన్నాయి మరి ఎప్పుడన్నా అవుతుందా చూడాలి ఒకసారి టేస్ట్ మస్తులో మర్చిపోయి చూడాలి ఇది బాగే ఓకే ఇక వంకాయల ముచ్చట మర్చిపోయినా ఇంక ఇదైతే మంచిగా ఉన్నాయండి మేము ఇంకోటి ముచ్చట ఎండిపోయిన చెట్టు కూడా లేచింది ఏదైనా గడ్డి ఉంటే లేవదన్నానికి ఒక ఉదాహరణ ఇగో ఈడ గులాబీ చెట్టు ఉంది అసలు ఈడ గులాబీ చెట్టు ఉందని మాకు తెలియదు అసలు ఇక చెట్టు పెద్ద గుంపు ఉండే ఈ ఇగురంతా లేదండి ఓన్లీ ఆకులు ఫస్ట్ ఈ చెట్టు మేము ఇది తీసేసినప్పుడు మాకు చెట్టు ఉందని తెలియదు ఇట ముట్టు కూడా కుచ్చుకుంది నాకు తెలియదు కూర్చుంది అంతే ఇవన్నీ ఎండిపోయినట్టే ఉన్నాయి ఇవి ఒక్క ఏ ఆకులు ఈ ఆకులు ఉండే ఇవన్నీ మేము వాటర్ పట్టడం వల్ల ఇగురు వచ్చింది ఇప్పుడు ఇది వాటర్ పట్టి అంత గడ్డి తీసేసినాం కదా మంచి ఇగురు వచ్చింది మరి ఇది ఏం కలర్ ఫ్లవర్ తెలియదు కానీ రోజు వాటర్ పోస్తా ఉంటాను నేను ఎప్పుడైనా బట్టలు విని వాటర్ అప్పుడప్పుడు ఉన్న వాటర్ అన్ని దీనికి ఇటు పోస్తా ఉంటా మంచి ఇగురు వచ్చింది అది ఇక మళ్ళా ఇటు సైడ్ అయితే నువ్వుల చెట్లు ఉన్నాయి ఇవి అయితే మేము పెట్టిన ఏం కాదు అవి మొలిసినాయి అంతేనా నువ్వుల చెట్లే తొందర డెవలప్ ఫ్లవర్స్ అన్ని అయిపోయినాయి తెంపక ఖరాబ్ అవుతుంది పెట్టుకోలేక అప్పుడప్పుడు పెట్టుకుంటాను తక్కువ పుదీనా ఎందుకు పుదీనా ఇది పుదీనా చెట్టు పెట్టి పెట్టింది పుదీనా చెట్టు పక్కన దగ్గర అడిగి ఇది గిడ పెట్టాలి ఇంకోటి తెచ్చి పెడితే మొలుస్తుంది పెద్దగా అవుతుంది ఇంకోటి మా వంకాయ చెట్టు చూపించలే ఫీల్ అయిపోతారు వంకాయ అవును ఆల్రెడీ ఫీల్ అయితే ఎలాగైనారు వంకాయలు కూడా తెంపాలి బాబా తెంపేస్తా మా కూరకైతే ఈరోజు వంకాయలు అయితే దీంతో ఫస్ట్ వెళ్ళినప్పుడు 5 వంకాయలు వెళ్ళి అదేంటి అంటే ఆలుగడ్డ వంకాయ వండినా ఇంకోసారి ఒక 8-9 వెళ్ళి ఆ రోజు సపరేట్ కర్రీ వండినా ఇక ఈరోజు చూపిస్తారా వంకాయలు మై పెద్దగా అయిపోయినాయి తెంపక ఇది అదే చెప్తుంది వీడియోది ఇగో వంకాయలు తెంపేస్తున్నా వంకాయ కూరనే దీంతో 3 times కానీ 2 times మంచి వెళ్ళినాయి అబ్బా 1 కాయ ఒక 20-30 రూపాయలు సేఫ్ అయినట్టే మా కూరగాయలకి ఇప్పుడు ఇది 2-3 సార్లు కూరగాయలు అనుకున్నాం మొన్న మనకు సుక్క కూర కూడా 20 రూపాయలు సేఫ్ అయినట్టే ఆకాశం చూడు ఎట్లున్నదా మబ్బులు డిజైన్ వంకాయ కూర ఇప్పుడు మాకు 2-3 సార్లు సేఫ్ అయినట్టు 2-3 సార్లు 20-30 రూపాయలు సేఫ్ అయినట్టు 2 సార్లు దీంతో 2 సార్లు బావా 2 సార్లు 3 సార్లు కానీ అప్పుడు 5 కాయలు వెళ్తే అది కూడా సేఫ్ అన్నట్టు ఇక అవి ఒక 1/2 కిలో వచ్చినట్టు ఇప్పుడు ఒక అర్ధ కిలో దాకా వస్తాయండి అర్ధ కిలో రావు అర్ధ కిలో చిల్లర వస్తాయి అర్ధ కిలో అంతే ఒక్కొక్కటి పెద్దగా అవుతుంది ఒక్కొక్కటి పిందెలు ఉంటాయి చిన్నగా కూర టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి నేచురల్ గా వండినాయి కదా అంటే ఆర్గానిక్ అనమాట ఇవన్నీ తెంపేసారు కాబట్టి బాగుంటాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ చెట్టు ఎండిపోయింది కదా అంటే కానీ పుదీనా చూడాలి కానీ పుదీనా అయితే మస్తు అదేంది వాసన స్మెల్ మస్తున్నది ఒక్క ఆకు ఇట్లా తెంపితేనే వాసన వస్తుంది అక్కడ మడి మొత్తం వాసన వస్తుంది కొత్తిమీర సారీ నాకు ఎందుకు సారీ అండి కొత్తిమీర గురించి చెప్తున్నా నేను కొత్తిమీర ఆ మడి దగ్గరికి పోయి ఏదన్నా చిన్నగా ముట్టిమంటే ఆ చెట్టు ముట్టినామని వాసన వస్తుంది ఇట్లా మీద వస్తుంది నిలబడితే కూడా వస్తుంది పావుకిల్ నావి నేను తెస్తా పావుకిల్లే వస్తాయి పావుకిలో బుచ్చి అంత ఎక్కువ అర్ధ కిలో కావు అర్ధ కిలో అయితే అవునా కొంచెం కొత్తిమీర కూడా తెంపన్నా ఇలాగ కొత్తిమీర తెంపాల్సిందే చిన్న కొత్తిమీర ఆకులు చిన్న ఆకులు ఉన్నాయి అవి కాకుండా కొంచెం మీద అంటే ఇట్లా ఆకులు అవుతాయి కదా ఆ ఆకులు తెంపాలి కిందికి ఉన్నాయి సన్న ఇందులో వేసేస్తున్నాయి బుర్రలు వేస్తుంది మా చిన్నోడు ఆడుకుని వేసినాడు బావ అనేది అయితే ఆకు అంటే ఇక నేను అనేది ఎట్లా అంటే చూపిస్తాను నేను గీడు ఉన్నాయి కదా ఈ ఆకులు ఉన్నాయి కదా ఇవి ఈ ఆకులు మంచిగా ఇక్కడ సైడ్ కు ఉన్నాయి కదా ఇవి ఇంకా కాలేదు డెవలప్ కాలేదు వీటిని తెంపం కానీ ఇగో ఈ ఆకును
ఇవి చిన్న చిన్న ఇట్లా తెంపేసుకుంటే మస్తు వాసన వస్తుంది. ఒక్క 4 వేసుకున్నా కూర అంతా వాసన వస్తుంది. వీటి కూడా ఏమని బాగా కొత్తిమీర ఉంటే న్యాచురల్ అయితే ఏదైనా మంచి తింటా అంటాడు. తెంపేస్తుంది ఇట్లా తెంపు. వీటి ఫస్ట్ మొలిచిందానికి షెట్ వచ్చింది బాగా. షెట్ తెంపి ఆకున ఆనే తెంపాలి. ఇట్లా వెళ్తా ఇట్లా కట్ చేయాలి. అందులోనే గిడ తెంపు, గిడ ఉన్నాయిగా, గిడ తెంపు, గడ తెంపు. మొన్న ఒక 10 గల ఆకులు వేసిన గంతే అలా నేను మన పేలాగా లేపింది. ఎంత మంచి వచ్చింది స్మెల్. హైబ్రిడ్ కాదు మళ్ళీ, ఇది లోకల్ ఫర్టిలైజర్ షాప్లో తేలేవి. మన కూరలలో వండుకునేది పోసినాం మేము. వాసన వస్తుందా మీకు? మాకైతే వాసన వస్తుంది. వాసన మెల్లమెల్లగా వస్తుంది, కొంచెం కొంచెం, మరీ ఏమి వస్తలేదు కానీ కొంచెం కొంచెం. ఇక కప్పలు కూడా దుక్కుతున్నాయి. ఇగో ఒకటి పోయింది. ఎంత మంచి వస్తుంది స్మెల్. ముక్కలకు ముక్కలు ఒక చిన్నగా ఉన్నాయి, ఆకులు ముక్కు కత్తుకుంది. అందుకే వీటి ఫస్ట్ మొలిసినాయి బాబు ఇవి. ఆయనతో బాబో చిన్నపిందని పిసికి అంత చేసినట్టు అవుతుంది. అయినా వేసుకోవచ్చు, ఏమవుతుంది. ఇప్పుడు ఈ ఆకులు వేసేదే దానికి కదా వాడేది. ఈ పెద్దగా అయినాక కొంచెం పెద్దగా అయితే అన్ని ఒకటేసారి వస్తాయి. ఇవి కూడా అట్లా కానియద్దు. మళ్ళీ ఇంకోటి మడిపి వస్తావా? ఎందుకు ఇప్పుడు ఇవి సరిపోదా? ఇవి అయిపోయినాక మళ్ళీ ఇవి అయిపోయినాక పోసుకొని ఇంకేం పని చేస్తాం మరి? ఇదే పని చేయాలి. అట్లయినా ఈ మెంతం కూడా కొంచెం తెంపి కూరలు వేసుకుంటే బాగుంటది. ఏమైనా కూర ఉంటే అందులో రేపు పప్పు తెచ్చి పప్పులు జరా వేస్తే మంచిగా ఉంటది. లాస్ట్ మలిసింది ఏదైతే ఉన్నదో కొత్తిమీర, అదే ఫస్ట్ అవసరం పని చేస్తుంది మాకు వంటలలో. మెంతం కూర అది స్టార్ట్ చేయాలి. చిన్నగానే ఉన్నాయి అవి, కొంచెం టేస్ట్ బాగుండదు చిన్నగా ఉన్నప్పుడు. మరీ చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి ఈ టైంలో వేసుకోవచ్చు. జరా ఇంత తెంపింది కూరలో. వాసన మస్తు వస్తుంది, మస్తు అవుతుంది. అది ఇది దగ్గర కొండేస్తా శ్రద్ధకు ఇప్పుడు కర్రీ వండి పెట్టాలి. ఇదే ఇక మాదైతే చూపించిన గార్డెన్ అయితే ఇదండి. మేము వచ్చిన తర్వాత ఉన్న గార్డెన్, మేము చేసిన గార్డెన్ అన్నట్టు. ఇది మేము రాకముందు ఉన్నదేమో అంత గడ్డి ఉన్నది, ఖాళీగా ఉన్నది. ఇదంతా తీసేసినాం గడ్డి, మొత్తం తీసేసినాం. చూసి 1 మంత్ కూడా కాలేదు, చూసిరా ఇంత ముందు ఇదంతా తీసేసి. మేము వచ్చినాక 1 మంత్ లోపల, అంటే ఇక పని ఉండటం వల్ల ఒక వారం 10 రోజులు లేట్ అయింది. 1 మంత్ అనుకో. ఇప్పుడు మనం 1 మంత్ 15 డేస్ 15 డేస్ తర్వాత మొదలు పెట్టినాం. రైట్, అచ్చమంతే. ఇక ఇవి మళ్ళీ ఒక 5 మళ్ళు కట్టినాము. 1 2 3 4 5 మళ్ళు కట్టినాము. ఆడాడనేమో గోడల దగ్గర బీరకాయ చెట్లు, కాకరకాయ చెట్లు పెట్టాము. అవి మొలుస్తాయి. అవి మొలిచినాక కూడా చూపిస్తాము, కాయలు కాస్తాయి ఎట్లయినా. ఈ మందారం పూలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇవైతే ఇవి నూనెలా కాగబెట్టి నెత్తి పెట్టుకున్నట్టు అసలు. కానీ ఇవి ఆకులు, ఇవి ప్లాన్ చేద్దాం. నేను ఎట్లా మాట్లాడినేమో నాకైతే భయం అవుతుంది. అంత బాగానే వీడియో షూట్ చేసిండు తెలియదు కానీ మంచిగా మాట్లాడి బాగాకే తెలవాలి. ఓకే అండి, ఇక ఇది మా గార్డెన్. అప్పుడు గార్డెన్ టూర్, ఇప్పుడు మొక్కలు పెట్టినాక ఇది గార్డెన్ టూర్ అన్నమాట. చూసిరు కదా, ఎట్లా అనిపించిందో చెప్పండి. మంచిగా ఉన్నాయా మేము చేసింది? అంటే మేము చేసింది మా పని మంచిగానే ఉన్నదా, కరెక్టేనా, లేకపోతే ఏమన్నా మిస్టేక్ చేసినామో ఒకసారి చెప్పండి. దీనికైతే ఎలాంటి మందులు పొల్యూషన్ చెట్లకైనా మందులు వేయొద్దు అనుకుంటా, యూరియా వేద్దామని అంటుంది కదా. యూరియా కూడా వేయొద్దు అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఏదన్నా ఇప్పుడు ఏదైనా ఎరువు చిన్న అది ఇప్పుడు కోడి ఎరువు కానీ, లేకపోతే మేకల ఎరువు కానీ, లేకపోతే ఇప్పుడు అరటి పండ్లు ఉంటాయి కదా, కరవైన అరటి పండ్లు, అవి తొక్కలు అవి వేస్తారు. అది ఫుల్ ఎనర్జీ అట. అది మీకు మంచిగా కలిపి వేస్తే మంచి ఎనర్జీ అట. అది అట్లాంటివి వేద్దామని చూస్తున్నాను నేను. నాకు ఇష్టం అట్లా చేయాలని, న్యాచురల్ గా చేద్దామని. అట్లా డెవలప్ అయింది అనుకోండి, మాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది, ఇది వేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్పీడ్ గానీ కొంచెం యూరియా వస్తే బాగుంటుంది నేను అనబడుతుంది. నా లెక్కలో ఇంకా పంట పండించేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ రావాలని వాళ్ళమే అనుకుంటాం. అట్లా చేస్తారు. కానీ అట్లా కాకుండా ఇట్లా కూడా చేస్తే బెటరే. కొంచెం మస్తు ఐడియాలు ఉంటాయి. ఇట్లా అవి ఆకులు అది మురగబెట్టి అవి చేసి అన్ని చేస్తారు. అట్లా చేస్తే అవుతాయి. వేపాకులు పురుగు రాకుండా వేప ఉంటది చూడు, వేపది గింజలు మిక్సీ పట్టి వస్తారు. అవునవును, పురుగు రాకుండా స్ప్రే చేస్తారు. అది యాప కాయలు ఉంటాయి కదా, అవన్నిటిని మంచిగా మరగబెట్టి మొత్తం మిక్సీ పట్టి అంతా జ్యూస్ లెక్క తీసి దాన్ని జల్లెడ కదా, అంత జల్లెడ ఆ వాటర్ ని స్ప్రే చేస్తే చెట్లకు పురుగు రాదు. అట్లా మనకు తెలిసినంత వరకు కొన్ని అట్లా ప్రయోగాలు చేస్తే జర బెటర్ కదా, చిన్నది అట్లా. ఇప్పుడు దీంట్లో కూడా మనము ఏదో పని బాగా ఉన్నది, అర్జెంట్ ఉన్నది, ఎమర్జెన్సీ అని అర్జెంట్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు మనకు తెలుసు కదా, నేచురల్ గా ఇట్లా పండించాలి, ఆర్గానిక్ అని. చిన్న ఏదైనా పని చేసి అటువంటి చేస్తే డెవలప్ అవుతుండొచ్చు, చూడాలి. అయితే మంచిదే కదా, నెక్స్ట్ టైం కూడా అట్లా చేయొచ్చు. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. అయితే
మీకు ఎట్లా అనిపించింది ఒకసారి చెప్పుర్రి. మంచిగా అనిపించిందా లేదా? గార్డెన్ అయితే మంచిగానే ఉన్నది, మాకైతే మంచిగా అనిపించింది. గడ్డి వీక్తున్నాం, రోజు చూస్తాం, రోజు పని చేయడానికి ఒక దమ్ము తిరిగిపోతాం, మళ్ళీ సాయంత్రం ఒక దమ్ము మంచిగా అనిపిస్తుంది ఇట్లా తిరుగుతుంటే. సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ మంచిగా ఉంటుంది. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా గార్డెన్, మేము పెట్టిన మొక్కలు. మీకు ఎట్లా కమెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.